హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. ఈరోజు మనం మన యొక్క ఎస్ఏ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను చర్చిద్దామండి. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా అడుగుతాడు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని ప్రశ్నల్ని తయారు చేయడం జరిగింది. అవి ఎలా చేయాలి, ఎక్కడ మిస్టేక్ చేస్తాం, ఎలా టైం సేవ్ అవుద్ది అనేటటువంటి ఆలోచనలతోటి కొన్ని బిట్స్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ బిట్స్ ఏందో చూద్దామండి. ఓకే, రైట్ అండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ రేఖాగణితం, బీజగణితం, కలన గణితాలను ఇంటరాక్టివ్గా అందించేటటువంటి ఉచిత గణిత సాఫ్ట్వేర్ ఏది అని ఇచ్చాడు. ఇవన్నీ మనకు న్యూ అకాడమిక్ బుక్ నుంచి తయారు చేసినటువంటి బిట్స్ అండి, చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. రేఖాగణితం, బీజగణితం, కలన గణితాలను ఇంటరాక్టివ్గా అందించే గణిత సాఫ్ట్వేర్ ఏది అని చెప్పి ఇచ్చాడండి. మరి ఏంటి దీనికి అంటే చూడండి ఒకసారి. జియోజీబ్రా అని ఇచ్చాడు, ఈక్వేషన్ ఎడిటర్ ఇచ్చాడు, ఇల్యూమినేషన్ అని ఇచ్చాడు, కహూట్ అని ఇచ్చాడండి. ఈ నాలుగేంటో తెలిస్తే మనకి ఈజీగా ఇలాంటి బిట్స్ ఇస్తారు, ఇలాంటి బిట్స్ ఈజీగా చేయొచ్చండి. దీనికి ఆన్సర్ ఏంటంటే జియోజీబ్రా అండి. ఈ జియోజీబ్రా అనేది ఏంటంటే నాన్న ఇక్కడే ఉంది చూడండి. రేఖాగణితం, బీజగణితం, కలన గణితాలని ఇంటరాక్టివ్గా అందించే ఒక గణిత సాఫ్ట్వేరే ఈ యొక్క జియోజీబ్రా. దీనికి ఏంటంటే ఈ జియోజీబ్రా కూడా మనకున్న గణిత శాస్త్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ కానీ, కొన్ని పటాలు కానీ, కొన్ని పట్టికలు కానీ వీళ్ళన్నిటికీ నిర్మించడానికి ఉపయోగించే ఒక సాఫ్ట్వేరే జియోజీబ్రా. నెక్స్ట్ ఈక్వేషన్ ఎడిటర్ అండి. ఈ ఈక్వేషన్ ఎడిటర్ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్. ఏంటి ఇదంటే నాన్న ఇక్కడ మనకు సమీకరణాలను ఎలా రూపొందించాలి, ఆ సమీకరణాలు రూపొందించిన తర్వాత వేగంగా ఎలా చేయొచ్చు, ఈజీ మెథడ్లో ఎలా చేయవచ్చు అనేటటువంటి సాఫ్ట్వేరే ఈ యొక్క ఈక్వేషన్ ఎడిటర్ అండి. ఇక్కడ ఇల్యూమినేషన్ అనేది అడ్వాన్స్డ్ డేటా గ్రాఫర్ అని చెప్పి ఉంటుంది. ఇది మనకు ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇల్యూమినేషన్. ఇక్కడ కహూట్ అనేది ఏంటిదంటే నాన్న ఇక్కడ ఈ యొక్క క్రీడా అభ్యసన వేదిక. ఇది 2013లో వచ్చినటువంటి ఒక సాఫ్ట్వేరు. ఈ యొక్క క్రీడా అభ్యసన ఆధారిత వేదిక అంటాం. ఇది ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఉపాధ్యాయులకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే విద్యార్థులని పునర్విమర్శ చేయడానికి, ఈ యొక్క పాఠ్యాంశం మీద ఉన్నటువంటి దాంట్లో చెప్పిన అంశం మీద ఓవర్వ్యూ చేయడానికి, అదేవిధంగా ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అండి, అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం చేయడానికి, వీటన్నిటికీ ఉపయోగపడేటటువంటి ఒక విధానమే ఈ యొక్క కహూట్ అనేటటువంటి ఒక వేదిక, క్రీడా వేదిక అంటాం దీన్ని. ఓకే, ఇవి దీనికి సంబంధించింది. దీనికి మాత్రం ఆన్సర్ ఏంటండి జియోజీబ్రా అనేది దీనికి ఆన్సర్. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇలాంటి బిట్స్ ఇస్తారండి. ఈ జతపరచండి ఉన్నప్పుడు ఏంటంటే సబ్జెక్టు మనకు పర్ఫెక్ట్గా వచ్చినప్పుడే టగటగా టైం సేవ్ అవుతుంది. అలాంటప్పుడు ఏమైందంటే నెక్స్ట్ బిట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. రాకపోయేసరికి ఏం చేస్తారంటే ఇక్కడనే స్ట్రక్ అయిపోయి ఆగిపోయి చాలామంది టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. రాకపోతే ఏం చేయాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఈ బిట్టు రౌండ్ అప్ చేసుకొని మీకు ఒక వైట్ పేపర్ కూడా ఇస్తారు. ఆ వైట్ పేపర్లో 2వ నెంబర్ ఇలా వేసుకొని ఉంచి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోండి. కానీ రావట్లేదని చెప్పి ఇక్కడనే టైం అంతా వేస్ట్ చేసుకోకండి రేపు డిఎస్సి ఎగ్జామ్లో చేసేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ కొన్ని జతపరిచే కాడ రాలేదనుకోండి, అక్కడనే ఆలోచించి ఉన్న టైం మొత్తం పోగొట్టుకుంటారు. అలా చేయొద్దు. చూడగానే మీకు క్వశ్చన్ చదవగానే మీకు ఆన్సర్లు తెలుస్తూనే ఉంటాయి. వస్తే టగటగా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అండి. లేకపోతే మాత్రం రాకపోతే రౌండ్ అప్ చేసి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతే చాలా బెటర్. తర్వాత టైమ్స్ అంతా అయిపోయాక మళ్ళీ రివైజ్గా మళ్ళీ ఒక్కసారి చూసుకునేటప్పుడు ఎక్కడెక్కడ నేను ఆన్సర్ పెట్టలేదని చెప్పి ఆ రాసుకున్న నెంబర్లు చూసుకుంటే ఇంతలో ఏమవుతుందంటే ఆ ఉన్నటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వాతావరణానికి అలవాటు పడి రెండోసారి అన్ని ఆన్సర్లు రాకపోతే ఇట్లా రౌండ్ అప్ చేసుకున్న పోయినటువంటి బిట్లు ఉంటాయి కదా, అప్పుడు రెండోసారి ఒక్కసారి చూసుకొని ఆ రౌండ్ అప్ చేసుకున్న బిట్ల మీద అప్పుడు ఆ అభ్యసన వాతావరణానికి అలవాటు పడి కొన్ని మనం ఈ బిట్స్ చదువుకుంటూ పోయినప్పుడు కొన్ని బిట్లకు దానికి సంబంధించిన ఆన్సర్ మనకు బల్బు వెలుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు కూడా సెకండ్ సార్ వచ్చి చూసేటప్పుడు ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతాం. ఓకేనా, చూద్దాం ఇలాంటి బిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఒకసారి. రిటైన్ ఇచ్చాడు, రీయూజ్ ఇచ్చాడు, రివైజ్ ఇచ్చాడు, రీమిక్స్ ఇచ్చాడు. ఇవన్నీ ఏంటంటే సార్వత్రికమైనటువంటి విద్యా వనరులు. ఈ సార్వత్రికమైన విద్యా వనరులు 5 ఉంటాయండి. ఓకే, 5 ఇప్పుడు 4 ఇవ్వడం జరిగింది, ఇచ్చాను. ఇంకోటి రీడిస్ట్రిబ్యూటర్ ఒకటి ఉంటుంది, అది ఇవ్వలేదు. చూడండి ఒకసారి. రిటైన్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, రీయూజ్ అంటే ఏందో తెలిసి ఉండాలి, రివైజ్ అంటే ఏందో తెలిసి ఉండాలి, రీమిక్స్ అంటే ఏందో తెలిసి ఉండాలి. ఇక్కడ మీకు రిటైన్ అంటే ఏందో మీకు తెలుసు అనుకోండి, దానికి సంబంధించింది ఏంటి అని చూసుకోవాలి. ఇక్కడ మార్పులు చేయుటకు, విషయాన్ని వేరుగా చూపుటకు వీలుండడం, విషయాన్ని కలగలిపి నూతనంగా విషయాన్ని చూపడం, తిరిగి ఉపయోగించుట, డౌన్లోడ్, డూప్లికేట్, స్టోర్ నిర్వహణ చేయడం అని ఇచ్చాడు. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చూడండి ఒకసారి. తిరిగి ఉపయోగించడాన్ని ఏమంటాం? రీయూజ్ అంటాం. రీయూజ్ అంటే ఏంది?
B3 ఇది ఈజీగా ఉంటుంది మీకు, అవునా కదా? మరి B3 ఎక్కడుంది చూసుకోండి. ఇక్కడ B3 ఉంది, ఇక్కడ B3 ఉంది. రీయూజ్ అంటే ఎవరికైనా చదువుకున్నట్టు వ్యక్తులు కూడా రీయూజ్ అంటే తిరిగి ఉపయోగించడం ఎవరికైనా కామన్గా తెలుసు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ తీసుకొని B3 ఎక్కడుంది అని చెప్పి 4 ఆప్షన్లు ఇలా ఇచ్చిన చూడాలి. ఇక్కడ B2 B4 ఉంది అంటే ఈ B ఇక్కడ ఇది ఆన్సర్ కాదు. అంటే మనకేంటి, ఒక 50% ఆన్సర్ అనేది దగ్గరగా ఉన్నామని అర్థం, అవునా కదా? ఇలా ఎలిమినేషన్ మెథడ్ చేసుకోవాలి. అప్పుడు B3 అన్నాం, ఇది క్లియర్ అయిపోయింది. A4 కూడా క్లియర్ అయిపోయింది, ఎందుకంటే రెండింటికి అదే ఉంది ఆన్సర్. A4 B3. ఇక్కడ మీకు రావాల్సింది ఏంటంటే C1 C2 తెలిసి ఉండాలి మెయిన్గా. అది కాకపోతే D2 D1 అని తెలిసి ఉండాలి. ఒకసారి చూద్దాం, ఇక్కడ D చూద్దాం. రీమిక్స్ అంటే ఏంది? కలగలిపి అని అర్థం. ఇక్కడ కలగలిపి ఎక్కడ చూడండి ఒకసారి. విషయాన్ని కలగలిపి నూతనంగా విషయాన్ని చూపడం అన్నాడు. అంటే ఇక్కడ ఏంది? విషయాన్ని కలగలిపి అన్నాడు. మిక్సింగ్ అంటే ఇది డీకి ఏముండాలి? D2 ఉండాలి. D2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏంటి? మిగతా ఈ C1 చూడాల్సిన అవసరం కూడా లేదు. అలాంటప్పుడు ఏంటంటే ఆన్సర్ ఇదే అని చెప్పి పెట్టుకుంటే పోతే అప్పుడు ఏమైందంటే టైం సేవ్ అవుతుంది, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోగలుగుతాం. ఆ విధంగా చూసుకుంటే సరిపోద్దండి. ఇక్కడ C1 అంటే ఏముంది? రివైజ్ అంటే మార్పులు చేయుటకు, విషయాన్ని వేరుగా చూపడం వీలుంటుంది. ఇక చూసినా చూడకుండా ఆన్సర్ కూడా ఏంటంటే ఇదే. ఆ విధంగా మనం ఎనాలిసిస్ మెథడ్లో చేసుకుంటూ పోతే ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు టైం సేవ్ అవుతుంది. ఓకే, రైట్ అండి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ క్రింది వాణిని జతపరచండి అని చెప్పి ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ చూడండి, మనకు ఉన్నటువంటి దాంట్లో మనకు మంద అభ్యాసకులు, నెక్స్ట్ ఉన్నటువంటి దాంట్లో ప్రతిభావంతులని ఒక 8th యూనిట్ ఉందండి. దాంట్లో మనకు ఇక్కడ డిస్కాల్కులియా అనేటువంటి గణితపరమైనటువంటి వైకల్యం ఉంది. దాని మీద బిట్స్ ఎలా ఇస్తాడో చూడండి ఒకసారి. ఇక్కడ గ్రీకు పదం డిస్ అనగా అని ఇచ్చాడు. బి లాటిన్ పదం కాలిక్యులేర్ అనగా అని ఇచ్చాడు. డిస్కాలిక్యులియా అనగా అని ఇచ్చాడు. డిస్కాలిక్యులియా వారు ఎంత శాతం మంది జనాభాలో ఉంటారు, ఎంత శాతం జనాభాలో ఉంటారండి, ఇది ఉంటారు అని చెప్పి ఇచ్చాడు. అప్పుడు చూడండి ఒకసారి, గ్రీకు పదం డిస్ అంటే ఏందో తెలిసి ఉండాలి. డిస్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ డిస్ అంటే గ్రీకు పదం అంటే ఏంటంటే తప్పు లేదా చెడు అని అర్థం, అంటే A1. లాటిన్ పదమైన కాలిక్యులేరు, లాటిన్ పదం కాలిక్యులేరు అంటే ఏంటి? ఇక్కడ అంటే అర్థం ఏంటి? లెక్కించుట అని అర్థం, అంటే ఏంటి? B2. డిస్కాలిక్యులియా అంటే ఏంటి? తర్వాత తప్పుగా లెక్కించుట అని ఇచ్చాడు. ఇది కూడా కరెక్ట్ అని. మరి డిస్కాలిక్యులియా వారు మన జనాభాలో ఎంత శాతం, సాధారణంగా జనాభాలో ఎంత శాతం ఉంటారు అని ఇచ్చాడు. 2 to 5%, 5 to 10%. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇవన్నీ కూడా ఓకే తెలుసున్నా, ఇక్కడ డిస్కాలిక్యులియా అంటే ఏదో ఇక్కడ 2 ఇచ్చాడు ఆన్సర్, 4 ఇచ్చాడు, 5 ఇచ్చాడు. అప్పుడు చూడండి ఒకసారి, మరి D 4 అవుతుందా, D 5 అవుతుందా అంటే చూడండి ఒకసారి. 2 నుంచి 5% ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ యొక్క సాధారణమైనటువంటి జనాభాలో ప్రతిభావంతులు ఉంటారండి. ఎవరుంటారు ఇక్కడ? ప్రతిభావంతులు ఉంటారు. ఈ 5 to 10% ఉన్న వ్యక్తులు ఎవరంటే డిస్కాల్కులియా వారు. ఓకే, మరి ప్రత్యేక అవసరాలు గల ఉన్నటువంటి పిల్లలు 10 నుంచి 15% వాళ్ళు ఉంటారు. అదే సాధారణ జనాభాలో ప్రతిభావంతులు 2 to 5 ఉంటారు. డిస్కాల్కులియాతో బాధపడేటువంటి వ్యక్తులు ఈ యొక్క జనాభాలో 5 to 10% ఉంటారు. అంటే గణితపరమైనటువంటి వైకల్యాలకు సంబంధించింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే D5 ఉండాలి. D5 ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. A1 B2 C3 A3 B2 అని. కాబట్టి మనకేంటి? A1 B2 C3 అండి. ఇది ఆన్సరు. ఓకేనా? బి ఆన్సరు. నెక్స్ట్ చూడండి, ఇలాంటి బిట్స్ ఇస్తాడు. ప్రతిభావంతుల లక్షణానికి సంబంధించిన మనం చదివేటప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఆ ఫోబియా వల్ల దాదాపు చదివేటప్పుడు అయిపోవాలి అనేటటువంటి తొందరలో చదువుతూ ఉంటారు. ఎంత తొందరగా అయిపోతే అంత మంచిదనే భావనలో కొంతమంది ఉంటారు. బుక్ ఫస్ట్ చూడగానే బుక్ ఇంత లడ్డుగా ఉంది, ఇంక ఎప్పుడు అయిపోయింది అనేటువంటి భయంతో ఉంటారు. ఎప్పుడూ అలా ఉండకండి. వీలైనంత వరకు ఖచ్చితమైన పదాన్ని పర్ఫెక్ట్ చూసి చదవడానికే ప్రయత్నించడం తప్ప అయిపోవాలనేటువంటి తొందరలో ఎప్పుడు కూడా చదవద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రతిభావంతుల లక్ష్యానికి సంబంధించిన సరైన సమాధానాన్ని గుర్తించని ఇచ్చాడు. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది సంబంధించిన అనేటువంటి పదాల కాడ ఫాస్ట్గా చదువుకుంటూ పోయి కన్ఫ్యూజ్ అయి పెట్టే అవకాశాలు ఉంటాయి. ఆ హాఫ్ మార్క్ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతిభావంతుల లక్షణానికి సంబంధించిన సమాధానాన్ని గుర్తించండి. ఏ బోధనాభ్యసన ప్రక్రియలో అప్రమత్తతో పరిశీలించడం అని ఇచ్చాడు. అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో బోధనాభ్యసన ప్రక్రియలో అప్రమత్తతో అంటే జాగ్రత్తతోటి పరిశీలిస్తాడు. నెక్స్ట్, తమ స్థాయికి మించిన సమస్యల్ని అర్థం చేసుకోలేకపోవడం అంటే ఇప్పుడు ప్రతిభావంతులు అర్థం చేసుకుంటాడా చేసుకోలేడా అనేది గమనించాలి.
సునిశ్చిత పరిశీలన దృష్టి, ఏకాగ్రత ఉండకపోవడం, నెక్స్ట్ అపూర్వమైన ఊహశక్తి అని ఇచ్చాడు. మరి ఇక్కడ ఏం చేశాడు? సంబంధించిన లక్షణాన్ని, సంబంధించిన సరైన సమాధానం ఇచ్చాడు. సంబంధించిన అన్నాడు. మరి ఇక్కడ ఏంటి? బోధనాభ్యసన ప్రక్రియలో అప్రమత్తతో పరిశీలించడం, జాగ్రత్తగా పరిశీలిస్తారు కాబట్టి సంబంధించినది. ఓకే, ఇలా ఈ 4 అయిన తర్వాత ఇక్కడ చూడండి. ఏబిసి సంబంధించినది, డి సంబంధించినది, ఏబి సంబంధించినది, సిడి సంబంధించినది, ఏడి సంబంధించినది, బీసీ సంబంధించినది, ఏసీ సంబంధించినది, బీడీ సంబంధించినది అని చెప్పి ఇచ్చాడు. ఈ 4 చదివేసరికి కొంతమంది మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా జాగ్రత్త వినండి. బోధనాభ్యసన ప్రక్రియలో అప్రమత్తతో పరిశీలించడం అంటే కంపల్సరీ ప్రతిభావంతుడికి సంబంధించినది, అంటే ఏ సంబంధించినది. రైట్, అలా చూడండి. తమ స్థాయికి మించిన సమస్యలను అర్థం చేసుకోలేకపోవడం. ప్రతిభావంతుడు అంటేనే అమూర్తమైనటువంటి ఆలోచనలు అర్థం చేసుకుంటాడు. అంటే ఇక్కడ ఏంటి? తమ స్థాయికి మించిన సమస్యలను అర్థం చేసుకుంటాడు, కానీ ఇక్కడ చేసుకోలేకపోవడం అంటే ఇది కాదు, సంబంధించనిది. ఓకే, రైట్. సునిశ్చిత పరిశీలన దృష్టి, ఏకాగ్రతతో ఉంటాడు ప్రతిభావంతుడు, ఇక్కడ ఉండకపోవడం ఇది కూడా కాదు, సంబంధించినది. అపూర్వమైన ఊహశక్తి ఉంటుంది, ఇది సంబంధించినది. అంటే ఏంటి? ఏడి అనేది సంబంధించినవి, బీసీ అనేది సంబంధించినవి. దీన్ని బట్టి ఇలా చేసుకుంటూ చూసుకోవాలి అక్కడ. ఓకే, చూడండి ఒకసారి. ఏడి, ఇక చూడండి, ఏడి సంబంధించినది, అవునా కదా? ప్రతిభావంతుల లక్షణానికి సంబంధించినది. బీసీ సంబంధించినది, ఇది ఆన్సర్. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని చూసి ఆలోచించి మీరు ఐడెంటిఫై చేస్తే ఈజీగా ఒకసారికి అయిపోయింది. అవి ఒకసారి చదివి ఇది ఒకసారి చదివి చూస్తుంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్క పదాన్ని క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏ పదాలు ఇచ్చాడు, కానీ అర్థవంతంగా అది చాలా నిశ్చితంగా చూస్తేనే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈజీ బిట్ ఎలా ఇచ్చినా కూడా మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందని. మీరు ఎంతసేపు ఈ 4 నెలలు 5 నెలలు కష్టపడి చదివినా కూడా ఆడ ప్రాసెస్ అనేది మంచిగా ఉంటేనే ఆడ ప్రొడక్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఆ 3 అవర్స్ పాటు మనం అలర్ట్గా ఉండాలండి. ఓకే, రైట్ అండి. ఇప్పటి నుంచైనా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ యూజ్ చేసుకోవాలండి. దాదాపుగా 99% జూన్ జూలై లోపల కంప్లీట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ సంతకం వారు డిఎస్సి మీద పెట్టారు కాబట్టి చేసేట తొందరగా రిక్రూట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు అప్పుడప్పుడు. కాబట్టి ఎందుకైనా మంచిది చదువుకొని పెట్టుకోవడం బెటర్. కొంతమంది అంటుంటారు అది వస్తుందా రావట్లేదా, నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఫిబ్రవరిలో అనుకోండి, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చినాకనే చదువుదాం అని కొంతమంది ఆలోచన ఉంటుంది. రాలేదు కాబట్టి కొంచెం నిమ్మలంగా ప్రశాంతంగా ఇప్పుడు చదువుకుందాం అనుకుంటారండి. వచ్చిన తర్వాత టైం అప్పుడు ఏం చేస్తారండి? ఇబ్బంది పడతాం. ఒకవేళ కొంతమంది ఇలా కూడా అనుకుంటారు, వస్తుందా రావట్లేదా అని చెప్పి కొంతమంది అంటారు. ఏది వచ్చినా ఏది రాకపోయినా 2025 సంవత్సరం డిఎస్సి అనేది కండక్ట్ చేయడం, రిక్రూట్ చేయడం అనేది చివరి దాకానైతే 2025 సంవత్సరం అయితే కన్ఫర్మ్ కదా. కాబట్టి మీరు కరెక్ట్ ఉన్నారా, నువ్వు కరెక్ట్ ఉన్నావా అంటే ఇంటర్మీడియట్ సిలబస్ పెట్టాడు, అది చదవాలి, మెథడాలజీ చదవాలి, ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి. ముందు సబ్జెక్టు నువ్వు పర్ఫెక్ట్గా కండి, ప్రతి నిమిషం మీరు యూజ్ చేసుకొని 2025 సంవత్సరం డిఎస్సి పెట్టిన కండక్ట్ చేయడం 100% గ్యారెంటీ. కాబట్టి నువ్వు కరెక్ట్ దానికోసం ఎలా ఉంటే చాలా ఎఫర్ట్ పెట్టి లైఫ్ అండ్ డెత్గానే కూర్చొని చదివితేనే ఆ 2025 సంవత్సరంలో నువ్వు జాబ్లో ఉంటావు. ఎన్నో మంది ఆశలు మీ అమ్మ నాన్న మ్యారేజ్ అయినటువంటి వ్యక్తులు, 2008 డిఎస్సిలో చాలామంది పోయినటువంటి వ్యక్తులు, చిన్న హాఫ్ మార్క్లో పోయినటువంటి వ్యక్తులు, ఎంతో కష్టపడి ఎంతో జాబ్ పోగొట్టుకొని ఇప్పటికి చాలా సఫర్ అయిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి. ఈ టైం పోతే రాదు. కాబట్టి హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నించండి. కత్తిని ఎప్పుడు నూరుతూ ఉంటే పదులెక్కుతుంది. ఒకసారి మూలకు పడేస్తే మొండి బారిపోతుంది. మన మైండ్ కూడా ఎప్పుడు కూడా చదవడానికే ప్రయత్నించాలి, హార్డ్ వర్క్ చేయాలి, బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇదే ఉండాలి తప్ప కొంతమంది ఉన్నారండి 4-5 బుక్కులు ఇంకెక్కడుందో మెటీరియల్ ఇంకెక్కడుందో చెప్పి అన్నీ 4-5 మెటీరియల్ పక్కన వేసుకొని దాంట్లో ఇలా చూస్తుంటారు. లాస్ట్కు ఏది గొరగాకుండా అవుతాం. అది కొద్దిగానే గుర్తుంటుంది, అసలు ఉన్నది పోతుంది. కాబట్టి ఒకటే బుక్ను పర్ఫెక్ట్గా చదవండి, దాని మీద ప్రాక్టీస్ చేయండి, లేనటువంటి క్వశ్చన్స్ కొద్దిగా రాసుకోండి. అలా చేస్తేనే 100% ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళిపోండి, సక్సెస్ 100% అవుతారు. ఓకే, ఇలాంటి బిట్స్ ఇస్తారండి. నెక్స్ట్ ఉన్నటువంటి బిట్ చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. మంద అభ్యాసకుల లక్షణానికి సరైన సమాధానాన్ని గుర్తించండి. మంద అభ్యాసకుల లక్షణానికి అంటే లక్షణాలకు సంబంధించిన సరైన సమాధానాన్ని గుర్తించండి. ఓన్లీ స్లో లెర్నర్స్ అండి. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 70 to 90 మధ్య ఉంటుంది. వారి యొక్క లక్షణం ఏంటని అడుగుతున్నాడు. జ్ఞాపక శక్తి బలహీనంగా ఉండదు, ఇలాంటివి అడుగుతుంటాడు. జ్ఞాపక శక్తి మందాభ్యాసకులకు జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంటుందా ఉండదా అంటే బలహీనంగా ఉండదు అని ఇచ్చాడు, కానీ ఉంటుంది, బలహీనంగా ఉంటుంది మందాభ్యాసకులకు. నెక్స్ట్ మూర్త భావనలు అర్థం చేసుకుంటారు. ఓకే, అంటే ఈ క్వశ్చన్ బట్టి మూర్త భావనలు అర్థం చేసుకుంటారు, కరెక్టే. ఓకేనా. ఇది ఇక్కడ జ్ఞాపక శక్తి బలహీనంగా ఉండదు, బలహీనంగా ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ చురుకుదనం చొరవ తక్కువగా ఉంటుంది, కరెక్టే అండి. సృజనాత్మక ఆలోచన ఉంటుంది, అసలు ఉండదు వీరికి. సృజనాత్మక ఆలోచన ఉన్నా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది, ఇది కూడా కాదు. అంటే ఏంటి, ఏబి సంబంధించినవి, సిడి సంబంధించినవి. నువ్వు ఇక్కడ ఎలిమినేషన్ చేసావు, ఏ సంబంధించింది, ఇంకేంటి డి సంబంధించింది, ఇక్కడ చూసుకోవాలి. అంటే ఇక్కడ మూర్త భావనలు అంటే చేత్తో తాకే చూసేవి, కంపల్సరీ అర్థం చేసుకుంటారు. చురుకుదనం చొరవ కూడా తక్కువగా ఉంటుంది మందాభ్యాసులకు. కాబట్టి ఏంటి ఇక్కడ బీసీ అనేవి సంబంధించినవి, ఇక్కడ ఏంటి బీసీ సంబంధించినది, మరి సంబంధించినది ఏడి, ఇక్కడనే ఆన్సర్ ఉంది. ఇలా చూసుకోవాలండి, డైరెక్ట్ వచ్చేస్తుంది. అది చదివి మళ్ళీ 4 చదువుకుంటూ వచ్చి మళ్ళీ పైకి పోయి మళ్ళీ 4 చదువుకుంటూ వస్తే టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇక్కడనే ఎలిమినేషన్ చేయాలి, క్వశ్చన్లోనే ఎలిమినేషన్ చేయాలి. ఎవరు, మందాభ్యాసకులు. మందాభ్యాసకులు అంటే ఎవరు, స్లో లెర్నర్స్. స్లో లెర్నర్స్ యొక్క లక్షణాలు ఏంటి, ఆల్రెడీ చదివి ఉంటాం కాబట్టి అవగాహన ఉంటుంది. జ్ఞాపక శక్తి బలహీనంగా ఉండదు అన్నాడు, బలహీనంగా ఉంటుంది కాబట్టి సంబంధించింది ఇది, ఓకేనా. తర్వాత మూర్త భావనలు అంటే మూర్త భావనలు చేత్తో తాకుతో చూస్తారు కాబట్టి అర్థం చేసుకుంటారు. చురుకుదనం చొరవ కంపల్సరీ తక్కువనే ఉంటుంది, ఇది కూడా. ఈ రెండు సంబంధించినవి. సృజనాత్మక ఆలోచన ఉంటుందండి, అసలు వీరికి ఉండదు. కాబట్టి ఏడి సంబంధించినవి, నెక్స్ట్ బీసీ సంబంధించినవి. ఈ విధంగా డైరెక్ట్ ఆన్సర్ ఇలా పెట్టుకోవచ్చండి, ఓకే. ఇవి ఈ విధంగా ఉంటుందండి. మనకు ఇలాంటి బిట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. కాబట్టి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. చూస్తుండగా టైం అయిపోతుంది, నోటిఫికేషన్ ఇంకా రాలేదేమో అనేటువంటి భావనతో ఉండకండి. ఎటుబడి వస్తుంది, 2025లో క్లియర్ చేస్తారు, ఓకే. వారు జూన్ చేస్తారా, జూలై చేస్తారా, డిసెంబర్ చేస్తారని పక్క పెట్టండి. నువ్వు కరెక్ట్ ఉండు ఫస్ట్, పర్ఫెక్ట్గా నీ సబ్జెక్టు కంటెంట్ ఏంది, ఇంటర్ 40 నీకు 40 మార్క్స్ కంటెంట్ ఉంది, 20 మార్క్స్ మెథడాలజీ ఉందండి. పర్ఫెక్ట్గా తయారు కాండి. ముందు నేను కరెక్ట్ ఉన్నానో లేదో చూసుకొని ఒక ప్లానింగ్ ప్రకారం చదవండి, ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.